ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వనున్నారు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఆధార్ కార్డు మాదిరి ఫ్యామిలీ కార్డు వాడుకునేలా రూపకల్పన చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలని అందులో ఉండాలన్నారు. మరొకవైపు ప్రభుత్వ పథకాలు పొందేందుకు కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్నారు ముఖ్యమంత్రి. అర్హులైన అందరికీ లబ్ధి చేకూరేలా అవసరమైతే పథకాల రీడిజైనింగ్ జరగాలన్నారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ కూడా తేవాలని సీఎం ఆదేశించారు. ఏ కుటుంబానికి ఏ అవసరాలు ఉన్నాయో క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెలుసుకునేలా వ్యవస్థలు ఉండాలన్నారు. ఇక ఏపీలోనే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు జారీ చేసేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఫ్యామిలీ బెనిఫిటింగ్ మానిటరింగ్ పై కూడా సీఎం సమీక్షలో మాట్లాడారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, బంధు ఏదైతే ఆధార్ కార్డ్ తరహాలో ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును తీసుకురావాలని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఆధార్ కార్డ్ తరహాలో ఏపీలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కొక్క కుటుంబానికి అందుతున్నటువంటి పథకాలు సహా అనేక వివరాలను ఆ ఫ్యామిలీ కార్డులోని నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మరొక వైపు ఏపీలో పాపులేషన్ పాలసీని తీసుకురావాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. అయితే ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం పైన ఈ రోజు సెక్రటేరియట్ లో సీఎం సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును అందించాలని కూడా నిర్ణయించారు. దీంతో పాటు దానికి సంబంధించి ఏదైతే ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వ పథకాలతో పాటుగా ఏ అంశాలు పొందుపరచాలనే విషయానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ అవసరాలపైన క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకోవాలని కూడా దీనికి సంబంధించి అధికారులతోటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫీల్డ్ సర్వే చేసిన తర్వాత ఈ ఫ్యామిలీ కార్డుకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. అయితే ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలాగా వ్యవస్థను సిద్ధం చేయాలని చెప్పి ఆ ఫ్యామిలీ కార్డులో ఏవైతే ఇచ్చే స్కీములతో పాటుగా వారికి ఏ అవసరాలు ఉన్నాయనే అంశాలను కూడా పొందుపరచాలని చెప్పి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వారికి అందుతున్న లబ్ధి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి దాంతో కూడా అవసరమైన స్కీమ్లను రీడిజైన్ చేసేలాగా అంశాలను పరిశీలించాలని కూడా సీఎం సమీక్షలో అధికారులతోటి చర్చించడం జరిగింది. బిల్లు అంటే కాంతి, ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ప్రామాణికంగా కూడా రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. సో ఇప్పుడు కొత్తగా ఈ ఫ్యామిలీ కార్డ్ తీసుకొస్తున్నారు అంటే నెక్స్ట్ రేషన్ కార్డ్ అనేది ఉంటుందా ఉండదా అంటే ఎట్లా ఉండొచ్చు క్రాంతి? యాక్చువల్ గా రేషన్ కార్డ్ ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ని కూడా రీఇష్యూ చేస్తున్నారు. ఆధార్ కార్డ్ సైజ్ లోనే రేషన్ కార్డు ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా ఈ ఫ్యామిలీ కార్డు వల్ల ఫ్యామిలీ కార్డ్ అనేది కేవలం రేషన్ కార్డు అనేది సరుకులు తీసుకోవడానికి, దాంతో పాటుగా అనేక సంక్షేమ పథకాల అమలుకు కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. దీని నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రతి అంటే ఫ్యామిలీ కార్డు ఉండడం వల్ల దాని వల్ల యూజ్ ఎంత వరకు ఉంటుంది అంటే ఫ్యామిలీలో బెనిఫిషియరీస్ ఎంతమంది ఉన్నారు, అలాగే దానికి సంబంధించినంత వరకు పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వారికి పెన్షన్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి అవసరమైనటువంటి ఏవైతే ప్రస్తుతం ప్రభుత్వం దత్తత తీసుకోవాలి కొంతమందిని అనే దానికి సంబంధించి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా అందులో పొందుపరిచేలాగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటా ఉంది. బిల్లు రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.